ఏంటి కాలికి వెన్నపూస కూడా రాసేవాడా? అవును, ఆ గోపి నేను ప్రేమించుకున్నాం. ఒకరోజు నా గోపి గొంతు వరకు నీళ్ళలో మునిగి పాడుతున్నాడు. నేను నది ఒడ్డున ఇసుకలో డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. ఎందుకలా? కళాహృదయాలు. కళాహృదయాల మీ మొహాలు మండ. ఆ తర్వాత ఏమైంది? ఇంతలో నా గోపి నీళ్ళలో ఉండగా ముసలి లాక్కెళ్ళిపోయింది. నా గోపి నా మనసు లాక్కెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను మనసు లేని మనిషిగా జీవిస్తున్నాను. మనసు లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నావు? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా బామ్మ నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానంది. అంతే, నా గుండె రాయి చేసుకున్నాను. నా గోపి నా కాకపోయిన తర్వాత ఏ వెధవైతేనే, ఏ అంట్ల కుక్కైతేనే, ఏ అడ్డగాడిదైతేనే ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నాను. మీకిచ్చి పెళ్లి చేశారు. అంటే నీ దృష్టిలో నేను అంట్ల వెధవని, అడ్డగాడిదని, సన్నాసి అన్నమాట. భర్త మీద అలాంటి భావనలున్నా